జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా కేంద్ర పెద్దల్ని కలవడానికి, ముఖ్యంగా నరేంద్ర మోదీ, అమిత్ షాల్ని కలవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకి లేఖలు కూడా పంపించారు వైవి సుబ్బారెడ్డి ద్వారా, అలాగే పార్టీ తరఫు నుంచి. కానీ వైవి సుబ్బారెడ్డి అక్కడ పెద్దల్ని కలిసి మాట్లాడి అపాయింట్మెంట్ తెచ్చుకోలేకపోతున్నాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా చాలా పెద్ద కీలకంగా మారాయి. అలాగే ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఈ జంతర్ మంతర్ వద్ద జరిగిన తర్వాత, అలాగే మరికొన్ని సంఘటనలు చూసిన తర్వాత బీజేపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వదు. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకి అపాయింట్మెంట్ దొరికేది. కానీ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ కూటమి నేతలు చాలా సీరియస్గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఇస్తే మళ్ళీ కూటమిలో చీలికలు రావచ్చు, లేకపోతే అలకలు రావచ్చు. ఇది ఏ విధంగా మీరు ఇచ్చారని వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇటు ప్రశ్నలు కూడా ద్వంద్వ వైఖరి ఎందుకు అని వీళ్ళు కూడా ఇచ్చేస్తారు. మామూలుగా ఒక సీఎంకి ఇవ్వచ్చు, అదే ఏ పార్టీ సీఎం అయినా సరే, ఆ పార్టీ అంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ సీఎం అయినా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వచ్చు. అది ఎందుకంటే కేంద్ర మంత్రులతో కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వంతో కానీ ప్రతి రాష్ట్రానికి అవసరం ఉంటుంది. కాబట్టి అది రాజకీయాల్లో భాగంగా, అది ప్రభుత్వంలో భాగంగా, అది ప్రజల కోసం జరిగినటువంటి కలయికగా భావిస్తారు. కానీ ఒక ప్రతిపక్ష హోదా లేనటువంటి వ్యక్తికి ఒక ప్రధానమంత్రి లేకపోతే ఒక హోంమంత్రి ఈ విధంగా అపాయింట్మెంట్లు ఇవ్వడం, పైగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ వైసీపీ పార్టీ. అలాంటి పార్టీ అధినేతకి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది చాలామంది కొంచెం వ్యతిరేకిస్తారు. అందుకే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కాదు, ఎంతమంది ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డికి అయితే అపాయింట్మెంట్ రాలేదు. మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన కాదు, ప్రారంభించడానికి ముందే ఆయన అపాయింట్మెంట్ అడిగారు, అయినా దొరకలేదు. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు, అయినా సరే ఇప్పుడు కేంద్ర పెద్దలు ఇచ్చేటటువంటి మూడ్లో లేరు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి అస్సలు ఇవ్వలేరు ఇప్పుడు.